Subscribe to Color Frames. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడవుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్ల భారీ ధరకు ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ప్యాట్ కమిన్స్ రికార్డును మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతడిని కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక ఈసారి వేలంలో జాక్పాట్ కొట్టిన వాళ్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడికి అంత ధర లభించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన అతని కోసం పంజాబ్, గుజరాత్ టీంలు పోటీ పడ్డాయి. చివరకు 6 రెట్లు ఎక్కువ మొత్తంలో పంజాబ్ టీం దక్కించుకుంది. 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన హర్షల్ గత 3 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ సీజన్ వేలానికి ముందు హర్షల్ పటేల్ ను ఆర్సీబీ విడుదల చేసింది. హర్షల్ పటేల్ గత సీజన్ లో 13 మ్యాచ్లలో 14 వికెట్లు తీయగా 2021 సీజన్ లో తన బౌలింగ్ తో దుమ్ము రేపాడు. 15 మ్యాచ్లలో 32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ ను గెలుచుకున్నాడు. డెత్ బౌలింగ్ తో పాటు డెడ్లీ, స్లోయర్ బౌన్సర్ వేయడంలో హర్షల్ స్పెషలిస్ట్. అతడి ప్రతిభకు గుజరాత్ టైటన్స్ 10 కోట్లు వెచ్చించేందుకు రెడీ అయింది. లక్నో కూడా 11 కోట్లకు వేలంలోకి వచ్చింది. అయితే పంజాబ్ జట్టు అతడిపై నమ్మకం ఉంచి 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.